నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో కాలేయానికి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కీమోథెరపీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శిరోవేదన, కీళ్ల నొప్పులు ఉంటే వ్యాయామం చేయకూడదా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. క్యాన్సర్ ఇప్పుడు కాలేయాన్ని వదలడం లేదు. క్యాన్సర్ మహమ్మారి కాలేయాన్ని క్రమంగా కబళిస్తూ చివరికి ప్రాణాంతకంగా మారుతోంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల తర్వాత కాలేయానికి క్యాన్సర్నే అతి పెద్ద విపత్తుగా చెబుతారు డాక్టర్లు. అయితే క్యాన్సర్ జాడల్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు. కాలేయానికి క్యాన్సర్ ఎందుకు వస్తుందో, ఆ క్యాన్సర్కు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయాన్ని మన శరీరంలో ప్రాసెసింగ్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు. దాదాపు 500 రకాల విధుల్ని నిర్వహిస్తుంది. ఆహారంలోని కొవ్వుల్ని వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్యరసాన్ని స్రవిస్తుంది. హిమోగ్లోబిన్ నుంచి ఇనుమును తయారు చేస్తుంది. హానికరమైన విష పదార్థాల్ని విరిచేస్తుంది. ఇంతటి కీలకమైన అవయవానికి నేడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల తర్వాత క్యాన్సర్ కణితులు అతిపెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. లివర్లో వచ్చే ఒక సమస్యల్లో కణుతులు, వీటిల్ని స్పేస్ ఆక్యుపైయింగ్ లీషన్స్ అంటారు. అంటే లివర్ ఎస్ఓఎల్. లివర్లో ఏదైతే గడ్డ రూపంలో మనకి కనిపిస్తుందో వీటిల్నే ఎస్ఓఎల్స్గా పరిగణిస్తూ ఉంటాం. అయితే అన్ని ఎస్ఓఎల్స్ కూడా ట్యూమర్ కావు. ఈ లివర్లో వచ్చే ఎస్ఓఎల్స్లో కొన్ని రకాలు నీటి బుగ్గలు కూడా ఉంటాయి. వీటిల్ని సిస్ట్లు అంటాము. కొన్ని ఏమో సాలిడ్గా ఉంటాయి. వీటిల్ని ట్యూమర్స్ అంటాము. వీటిల్లో రెండు రకాలుగా మనము, ఒకటి ఏమంటే క్యాన్సర్ కణుతులు, రెండోది క్యాన్సర్ కాని కణుతులు. ఈ క్యాన్సర్ కాని కణుతులే ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం లివర్లో. వీటిల్లో అతి ముఖ్యమైనది రక్తపు ముద్దలు, వీటిల్ని హిమాంజియోమా అంటాము. అదేవిధంగా ఫోకల్ నాడ్యులార్ హైపర్ప్లేజియా అని, హెపాటిక్ అడినోమా అనే కణుతులు కూడా మనం లివర్లో చూస్తుంటాం. ఇవన్నీ కాకుండా అతి ప్రమాదకరమైనది లివర్లో వచ్చే ఎస్ఓఎల్ ఏంటి అంటే అది లివర్ క్యాన్సర్. ఇది ముఖ్యంగా లివర్లో ఏదైనా డ్యామేజ్ ఏర్పడడం మూలంగా, ఇది లివర్ డ్యామేజ్ కావడం మూలంగా అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లివర్లో క్యాన్సర్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనము హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వ్యాధుల ద్వారా బాధపడే వారిలో చూస్తుంటాము. అదేవిధంగా ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం మూలంగా లివర్ డ్యామేజ్ అయ్యి తద్వారా లివర్లో కణుతులు ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లివర్ క్యాన్సర్. కాలేయానికి క్యాన్సర్ 2 రకాలుగా సోకుతుంది. కాలేయ కణాలలోనే క్యాన్సర్ కనిపించటం మొదటి రకమైతే, ఇతరత్ర అవయవాల నుంచి క్యాన్సర్ కణాలు కాలేయానికి వ్యాపించటం రెండో రకం. హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు కాలేయానికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. లివర్ క్యాన్సర్ ప్రారంభ దశలో బాహ్యంగా మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని ప్రత్యేక అనుమానిత లక్షణాలను పసిగట్టడం ద్వారా కాలేయంలో క్యాన్సర్ జాడలను ముందుగానే గుర్తించవచ్చు. లివర్లో కణితి ఏర్పడినప్పుడు దీన్ని స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ అంటారు. అంటే ఎస్ఓఎల్, స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్. అంటే లివర్లో కొంత భాగాన్ని అది ఆక్రమిస్తుంది. తద్వారా ఆ భాగం యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. లివర్ తను చేయాల్సిన పనిలో కొంత భాగం పనిచేయకపోవడం మూలంగా లివర్ తను చేయాల్సిన పనుల్ని పూర్తిగా నిర్వహించలేకపోతుంది. తద్వారా జీర్ణ ప్రక్రియ పైన ఎఫెక్ట్ పడడమే కాకుండా ఈ యొక్క లివర్ ఏదైతే విసర్జన ప్రక్రియ చేయాలో, బిల్రూబిన్ని విసర్జించాలో, ఎక్స్క్రీట్ చేయాలో, అది పూర్తిగా సరైన స్థాయిలో చేయలేకపోవడం మూలంగా శరీరంలో బిల్రూబిన్ శాతం పెరిగిపోవడం, తద్వారా జాండీస్ బయటపడడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ సైజ్ పెరుగుతున్న కొద్దీ లివర్ పైన ప్రెషర్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ ప్రెషరే నొప్పి రూపంలో, కడుపులో కుడి పక్కన పైభాగంలో నొప్పి రూపంలో బహిర్గతమవుతుంది. ఒక్కొక్కసారి ఈ ఎస్ఓఎల్లో, స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్లో ఇన్ఫెక్షన్ రావడం మూలంగా జ్వరం రావడము, చలి వణుకు రావడము, ఇటువంటివి కూడా మనము కామన్గా రోగ లక్షణాలుగా చూస్తుంటాం. అయితే ఈ వ్యాధి ఇంకా ముదిరినప్పుడు, ఈ కణితి కనుక ఇంకా పరిణామం పెరుగుతున్న కొద్దీ అది మనకి చేతికి తగిలే గడ్డలాగా కూడా అది మార్పు చెందుతుంది. ఎప్పుడైతే ఈ రోగ లక్షణాలు ఏవైతే మనకి అనుమానాలు ఉంటాయో అటువంటప్పుడు వెంటనే
సింపుల్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఈ రోగ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళలో చేయవలసిన మినిమం బేసిక్ టెస్ట్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో కనుక అనుమానాలు ఉంటే తద్వారా ఫర్దర్గా పరీక్షలు, ఎండోస్కోపీ పరీక్ష కానీ, సిటీ స్కాన్ పరీక్ష కానీ, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా, ఈ విధంగా అనేక రకాల పరీక్షలు, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఒకవేళ ప్రమాదకరమైన లివర్ క్యాన్సర్ కనుక సస్పెక్ట్ చేస్తూ ఉంటే దానికి కావాల్సిన ట్యూమర్ మార్కర్ టెస్టులు కానీ, అసలు ఈ కణితి ఎందువల్ల ఏర్పడింది అనే దానికి కొన్ని రకాల బ్లడ్ టెస్టులు కానీ మనం చేసుకోవచ్చు. ప్రాణాధారమైన కాలేయంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్న కొద్దీ ఆకలి, బరువు తగ్గిపోవటం, పొత్తికడుపు కుడి పైభాగపు కండరాల వద్ద నొప్పి, జ్వరం, పచ్చకామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్, బయాప్సీ, రక్తంలో ఆల్ఫా ఫీటో ప్రోటీన్ పరీక్షల ద్వారా కాలేయానికి క్యాన్సర్ సోకింది లేనిది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కాలేయంలో క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినప్పుడు యాంటీ క్యాన్సర్ మందుల సాయంతో గాని లేదంటే ఆపరేషన్ చేసి గాని కాలేయంలో క్యాన్సర్ కణితుల్ని తొలగిస్తారు. బినైన్ ట్యూమర్స్ అవుతే వాటికి సైజు కనుక 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే జనరల్గా వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం పడదు. ఒకవేళ వీటి సైజు కనుక 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నా, లేకపోతే వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించినా వీటిని ఆపరేషన్ ద్వారా రిమూవ్ చేయవలసి ఉంటుంది. అదే లివర్ క్యాన్సర్ కనుక అవుతే కనుక అది ఏ సైజులో ఉన్నా కానీ దాన్ని కనుక తీసేయగలిగే స్టేజ్లో ఉంటే ఆపరేషన్ ద్వారా రిమూవ్ చేయడం ద్వారా పూర్తిగా తిరిగి రోగికి నార్మల్ లైఫ్ని ఇవ్వగలం. ఈ క్యాన్సర్ని కానీ లేకపోతే లివర్ సిస్ట్లని కానీ వీటిని కనుక ఎర్లీ స్టేజ్లో కనుక మనం గుర్తిస్తే వీటిని లాప్రోస్కోపిక్ విధానాల ద్వారా కూడా నయం చేయవచ్చు. అదే కొన్ని రకాల టైప్లు క్యాన్సర్స్లో ఒకవేళ రోగం ముదిరినా కానీ ఈ రోగ లక్షణాలు ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళకి కూడా ఇది ఆపరేషన్ ద్వారా తీయలేని స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా లివర్ క్యాన్సర్ దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, అదేవిధంగా ఎంబోలైజేషన్ విధానాల ద్వారా, కొన్ని సమయాల్లో అవసరాన్ని బట్టి కీమోథెరపీ విధానాల ద్వారా కూడా ఈ రోగ లక్షణాలని బాగా తగ్గించడము, క్యాన్సర్ యొక్క పురోగతిని బాగా నియంత్రించడము, తద్వారా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే విధానాలు కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం. లివర్ డ్యామేజ్ అనేది ముఖ్యంగా ఈ హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా నివారించడము లేదంటే దాన్ని నియంత్రించడం ద్వారా లివర్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. తద్వారా లివర్లో జరిగే అనేక రకమైన ప్రమాదకరమైన పరిణామాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. రెండో ముఖ్యమైన విషయము హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది ఉత్తమమైన విధానం. దీని ద్వారా హెపటైటిస్ బి రాకుండా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. తద్వారా హెపటైటిస్ బి అసోసియేటెడ్ లివర్ సిరోసిస్ రాకుండా, లివర్ డ్యామేజ్ కాకుండా, దానిలో ఈ విపరీతమైన పరిణామాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ హెపటైటిస్ సి లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని తొలి దశలోనే గుర్తిస్తే కొంతవరకు మందుల్ని ఉపయోగించడం ద్వారా హెపటైటిస్ సిని కంట్రోల్ చేయవచ్చు. దాని ద్వారా జరిగే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో లివర్ పైన అవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రాణాంతకమైన కాలేయ క్యాన్సర్ను నివారించడానికి జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదా పూర్తిగా మానుకోవటం మంచిది. హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ చీటీ లేకుండా మందుల్ని వాడకూడదు. హెర్బల్ సప్లిమెంట్ల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఈ జాగ్రత్తలు కాలేయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.